హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. నాకు తెలిసి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆర్ మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్ ఆర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. చాలామంది అయితే ఏం చేస్తారు, అసలు క్వశ్చన్ ఎలా ఇస్తారు మేడం, ఎలా ఐడెంటిఫై చేయాలి, వాట్ ఈస్ అ యూలర్స్ అండ్ వాట్ ఈస్ అ జకోబియన్ అండ్ వాట్ ఈస్ అ ఫంక్షనల్ డిపెండెన్స్ అండ్ వాట్ ఈస్ అ ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం జస్ట్ విత్ ఇన్ 2 minutesలో నేను మీకు వాట్ ఈజ్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి మాత్రం మీకు నచ్చితే మీరు కంపల్సరీ లైక్ ఇవ్వండి, క్లాస్మేట్స్కి, గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. ఏం లేదు నాన్న, మనకి ఈ యూనిట్లో 4th యూనిట్ M1లో డామ్ షూర్ ఏంటి అని అంటే ఒక 4 మెథడ్స్లో 2 షూర్ 10 మార్క్స్ కవర్ అయిపోతాయి. అవేంటో చెప్తాను. అదేంటిది అని అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ యూలర్స్, దీన్నే కొంతమంది ఐలర్స్ అని కూడా అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ జకోబియన్. Okay, and the third one is functional dependence, and the fourth one is functional independence. Madam, మరి దీన్ని మెయిన్గా ఎలా ఐడెంటిఫై చేయాలి అనే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఏం లేదండి, వెరీ సింపుల్. ఒక మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తారు. మన దగ్గర ప్లేలిస్ట్ ఉంది, హౌ టు పాస్ అండ్ పీవైక్యూస్, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఇన్ అవర్ డిస్క్రిప్షన్, అక్కడ చెక్ చేసుకోండి. యూలర్స్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉండాలి మనకి, ఎక్స్ ఇంటూ డోజెడ్ బై డో ఎక్స్ ఆర్ ఎక్స్ ఇంటూ ఒక ఫంక్షన్ యూ అని తీసుకుంటే డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో జెడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏం కావాలి, ఎన్ ఇంటూ ద గివెన్ ఫంక్షన్ యూ ఇస్తే యూ. సపోజ్ ఇలా కాకుండా ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ఇచ్చారు అండ్ వై ఇంటూ డో జెడ్ బై డో వై ఇస్తే ఎలా ఉండాలి, ఎన్జెడ్ ఫార్మాట్లో ఉంటే కనుక మనం దాన్ని దెన్ ఈ ఫార్మాట్లో కనిపించింది ఆర్ ఇలా ప్రూవ్ చేయమన్నారు అని అంటే ఆర్ వెరిఫై యూలర్స్ అని అని కూడా అడుగుతారు. అప్పుడు యు గో ఫర్ యూలర్స్. మెథడ్ మెన్షన్ చేయకపోతే ఈ ఫార్మాట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత జకోబియన్ అంటే ఏంటి అని అంటే మనకి ఏం లేదు నాన్న, 2 ఫంక్షన్స్ ఇస్తారు ఆర్ 2 వేరియబుల్స్ ఇస్తారు. 2 functions and 2 variables ఆర్ 3 functions and 3 variables ఇచ్చినప్పుడు వాటి మధ్యలో మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. ద కండిషన్ ఈజ్, సపోజ్ నాకు డో యూ కామా వి ఇచ్చారు, డో ఎక్స్ వై ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఇలా కనిపిస్తుంది మీకు, దట్స్ ఇట్. దెన్ గో ఫర్ జకోబియన్. ఎలా అంటారు మేడం అని అంటే చెప్తా, దిస్ ఆర్ ఈక్వల్ టు, అది కూడా మీకు ఇది వింటే అర్థమైపోతుంది. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ద డెట్ ఆఫ్ ఏది పైన ఇచ్చిందేమో ఫంక్షన్ అవుతుంది, కింద ఇచ్చిందేమో వేరియబుల్ అవుతుంది. ఫస్ట్ ఫంక్షన్ 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ అంటే 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే డో యూ 2 సార్లు రాయండి, పైన డో వి రాయండి, ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ డో ఎక్స్ రాయండి, సెకండ్ వేరియబుల్ డో వై, ఫస్ట్ వేరియబుల్ డో ఎక్స్, సెకండ్ వేరియబుల్ డో వై. ఇది కనుక్కోవాలి అంతే. నీకు ఇలా ఉంది ప్రాబ్లం అంటే సింపుల్గా మనం జకోబియన్ చెయ్యాలి. మరి ఈ జకోబియన్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఎనీ ఫైనైట్ వాల్యూ వస్తే యూవీకి రిలేషన్ ఉంది. కానీ మరి ఫంక్షనల్ డిపెండెన్స్కి, జకోబియన్కి, ఫంక్షనల్ ఇండిపెండెన్స్కి ఏంటిది మేడం రిలేషన్ అంటే ఏం లేదు నాన్న, ఇఫ్ ద ఫంక్షనల్ డిపెండెన్స్, ఈ ఫంక్షనల్ డిపెండెన్స్ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 వస్తే దట్ ఈస్ ఫంక్షనల్లీ డిపెండెన్స్. ఈ జకోబియన్ వాల్యూ అనేది యూవీ రిలేషన్ చేస్తున్నప్పుడు ఈ కండిషన్ డెట్ కనుక్కుంటే ఈక్వల్ టు 0 వస్తే దట్ ఈస్ ఫంక్షనల్లీ డిపెండెంట్. the given functions both u and v or any function. or ఒకవేళ మీరు ఇది జకోబియన్ చేసినప్పుడు జకోబియన్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఏంటంటే జకోబియన్ కండిషన్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దట్ ఈస్ ఇండిపెండెన్స్ అంటాము. అర్థమైందా? ఇప్పుడు యూలర్స్ ఎప్పుడు చేయాలి అండ్ జకోబియన్ అంటే ఇది, జకోబియన్కి ఫంక్షనల్ డిఫరెన్స్కి అండ్ జకోబియన్స్కి ఫంక్షనల్ ఇండిపెండెన్స్కి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఇవి మొత్తం నేర్చుకుంటే షూర్ 10 మార్క్స్ వచ్చేస్తే, దీంతో పాటు టోటల్ డిఫరెన్స్ జస్ట్ నార్మల్ ప్రాబ్లమ్స్ లానే ఉంటాయి, టోటల్ అండ్ చైన్ రూల్, అవి మనం
కమింగ్ వీడియోస్లో చేద్దాము. వీటి మీద మోర్ అండ్ మోర్ వీడియోస్ అంటే ప్లేలిస్ట్లో ఉంది అండ్ లేటెస్ట్గా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ అండ్ గణిత్ బై రామారెడ్డిలో చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. వీడియోకి లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.